ఇంకో మాట చెప్తున్నాను, ఆరాధన అన్న మాటకు అర్థం ఏంటంటే మన హృదయంలో విగ్రహాలని చంపుట ఆరాధన. ఏంటది? మన జీవితాల్లో విగ్రహాలని చంపుట ఆరాధన. కుసరబల్లో మన యొక్క జీవితాల్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలను చంపాలి. అబ్రహాము తన హృదయంలో ఉన్నటువంటి విగ్రహం ఏంటి తెలుసా? తన కుమారుడైనటువంటి ఇస్సాకు. అంటే విగ్రహం అంటే ఏంటి అని అంటే ఆలోచన చేస్తే, దేవుని కంటే అధికంగా మనం దేనైతే ప్రేమిస్తామో అది మనకు విగ్రహము. దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే అధికంగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఒకసారి ఆలోచించి. కొంతమందికి దేవుని కంటే అధికంగా బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు. అంటే బంగారం నీకేంటి? విగ్రహం. అర్థమవుతుందా? దేవుని కంటే అధికంగా కొంతమంది తమ తోబుట్టువుల్ని, బిడ్డల్ని ప్రేమిస్తారు. నీ బిడ్డలు ఏమవుతున్నారు? నీకు ఏమవుతున్నారు? విగ్రహం అవుతున్నారు. అబ్రహాము తన జీవితంలో దేవుని ప్రేమించేటువంటి వాడే, కానీ దేవుని కంటే అధికంగా తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాడు, ఇస్సాకు అబ్రహాముకి ఏమవుతున్నాడు? విగ్రహం అవుతున్నాడు. లేక పుట్టాడు కదండి, 100 సంవత్సరాల ప్రాయంలో పుట్టాడు. అందుని బట్టి ఇస్సాకును కాళ్ళు కింద పెట్టినట్లా దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొక కుమారుణ్ణి మోరియా దేశంలో నుండి ఒక పర్వతం మీద తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించు అన్నాడు. అంటే అబ్రహాము వినుతీశాడా? తన హృదయంలో విగ్రహాన్ని చంపడానికి, దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాడు. అందును బట్టే అబ్రహాముని దేవుడు బహుగా దీవించాడు. ఒక విషయం